మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ నక్సలైట్ పేరుతో భారతదేశంలో చేసినటువంటి అరాచకాలు అంతా ఇంత కాదు. విద్యార్థి దశ నుండి కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళు సమాజంలో ఉండేటువంటి చిన్న చిన్న హెచ్చుతగ్గులను ఆసరాగా తీసుకొని వాటి గురించి పోరాడుతున్నట్టుగా ఆ వర్గాలను అడ్డుపెట్టుకొని ముందుగా అంటే విద్యార్థి రంగంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎస్సీ ఎస్టీస్ను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ తెగల్లో ఉండేటువంటి బలహీన వర్గం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళను ఆసరాగా తీసుకొని అరాచకాలు చేయడం ప్రారంభించారు. తరువాత నెమ్మదిగా అర్బన్ వదిలి రూరల్ వదిలి అడవుల్లో చేరి అక్కడ గిరిజన పుత్రులను ఉపయోగించుకొని చాలా అరాచకాలు చేశారు. వాళ్ళ సమాజంలో వాళ్ళ ఐడియాలజీ ఎంత పెంపొందిందో తెలియదు కానీ అరాచకాల మట్టుకు చాలా ఎక్కువ చేశారు. బ్లాక్మెయిల్ చేయడం, డబ్బులు సంపాదించడం, కాంట్రాక్టర్లను దోచుకోవడం, రాజకీయ నాయకులను దోచుకోవడం, కిడ్నాపులు చేయడం, ముఖ్యంగా పోలీసుల మీద విపరీతమైనటువంటి కాల్పులు దారుణాలు చేయడం, పోలీస్ స్టేషన్ల మీద తిరుగుబాటు చేయడం, తిరుగుబాటే ప్రధాన అస్త్రంగా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఆఖరికి గిరిజన పుత్రులు ఎవరైతే వాళ్ళకు ఆసరా కల్పించి వాళ్ళకు ఇది చేశారో, ఒత్తాసు పలికారో వాళ్ళనే ఇన్ఫార్మర్స్ పేరుతో విపరీతంగా హింసించారు, చంపారు. ఎంతమందిని చంపారో లెక్కలేదు. ఇప్పుడు నక్సలైట్లను చంపుతూ ఉంటే అదేదో పెద్ద తప్పులాగా, ఎవరో అన్యాయం చేస్తున్నట్టుగాను, ఇప్పుడు చర్చలు జరగాలి అనేటువంటి కుహనా మేధావులు బయటకు వచ్చి వంత పాడుతున్నారు. ఇది తప్పనిసరిగా అందరూ ఖండించాల్సినటువంటి విషయం. నన్ను అడిగితే ఎవరైతే కుహనా మేధావులు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే వాళ్ళకి ఆసరా కల్పిస్తున్నారో, ఎవరైతే వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారో, ఎవరైతే వాళ్ళకి ఆయుధాలు సప్లై చేస్తున్నారో, ఎవరైతే వాళ్లకు అన్ని రకాలుగా కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళతో పాటు శిక్షించాల్సినటువంటి సమయం ఇది. ముఖ్యంగా పత్రికా రంగంలోనూ మిగతా రంగాల్లో కూడా వాళ్ళకు చాలా ఎక్కువ సింపథైజర్స్ ఉన్నట్టుగా తెలుస్తున్నది. చైనాలో ఎప్పుడో అంతరించిపోయినటువంటి మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీని పట్టుకొని ఇండియాలో అదేదో ఉద్యమాన్ని తీసుకొని వచ్చి అన్యాయం జరుగుతున్నటువంటి ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పడం, ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎవరికి వీళ్ళు న్యాయం చేస్తున్నారు, ఎంతమందికి వీళ్ళు న్యాయం చేశారు, ఇంతకాలం నుంచి ఎంతమందికి న్యాయం చేస్తే ఇంకా సమాజం బాగుపడలేదా అనేటువంటిది ప్రశ్నార్థకంగానే మారుతుంది. నాకు తెలిసి వాళ్ళు చేసినటువంటి మంచి కంటే కూడా కీడు ఎక్కువ జరిగింది సమాజంలో. వాళ్ళు చేసినటువంటి సమాజ సంస్కరణ కంటే కూడా చాలా వరకు కూడా హింస ఎక్కువ ప్రజ్వరిల్లింది అని చెప్పక తప్పదు. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ నక్సలైట్ ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి తప్పనిసరిగా అందరూ కూడా చేయూతనివ్వాలి. ముఖ్యంగా పత్రికా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, ఛానల్స్ నడుపుతుండేటువంటి, సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు ఈ వ్యతిరేక భావజాలాన్ని వెదజల్లకుండా తప్పనిసరిగా అది సమాజం కోసం, సమాజ శ్రేయస్సు కోసం, సమాజంలో ఉండేటువంటి మిగతా ప్రజల యొక్క మంచి కోసం ఈ ఉగ్రవాదులు, సరిహద్దుల్లో ఉండేటువంటి ఉగ్రవాదుల కంటే కూడా మన దేశంలో మనతో పాటు జీవించేటువంటి ఈ ఉగ్రవాదులు చాలా ప్రమాదకరమైనటువంటి శక్తులు, వీళ్ళ అభివృద్ధి నిరోధక శక్తులు అనేటువంటిది గుర్తించి వీళ్ళందరినీ కూడా అంతమొందించేటంత వరకు, తుది వరకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమానికి చేయూతనిస్తారని ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. జై హింద్, జై భారత్.